నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై ఎడతెగని ఉత్కంఠ. ఇస్లామాబాద్ సమావేశానికి హాజరుపై స్పష్టతనివ్వని టెహరాన్ ప్రతినిధులు. అమెరికా దిగ్బంధనం దాటి స్వదేశానికి చేరిన ఇరాన్ సూపర్ ట్యాంకర్. 20 లక్షల బ్యారెళ్ల చమురును ఇండోనేషియాకు చేర్చిన నౌక. పెహల్గాం ఉగ్రదాడి జరిగి ఏడాది పూర్తయిన వేళ ఉగ్రమూకలకు భారత ఆర్మీ హెచ్చరిక. హద్దులు దాటితే తగిన శిక్ష అనుభవిస్తారని స్పష్టీకరణ. డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాదికి ఎలా నష్టమో చెప్పాలన్న చంద్రబాబు. మహిళా కోటాను కాంగ్రెస్ ఎప్పుడూ అడ్డుకుంటూనే ఉందని ఆరోపణ. అధికారం, ఆస్తుల కోసం వైసీపీ ఎంతకైనా దిగజారుతుందన్న మంత్రి పార్థసారథి. వివేకా నుంచి దస్తగిరి హత్యల వరకు రుజువైందని వ్యాఖ్య. టీజీఎస్ఆర్టీసీలో సమ్మెను విరమింపజేసేందుకు ప్రయత్నాలు. కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించిన సంస్థ యాజమాన్యం. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత. మే 1 నుంచి 31 వరకు సడలింపు. ఒకే చోట 4 ఏళ్లు ఉన్న వారికి స్థానచలనం. నల్గొండ జిల్లా దేవరకొండలోని ఎస్బీఐ శాఖలో భారీ స్కామ్. వాడుకలో లేని ఖాతాల నుంచి 2.65 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన సిబ్బంది అరెస్ట్. ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలపై ఉత్కంఠ కొనసాగుతోంది. చర్చల కోసం ఇరాన్ బృందం ఇప్పటివరకు ఇస్లామాబాద్కు వెళ్లలేదని ఇరాన్ స్టేట్ టెలివిజన్ వెల్లడించింది. అయితే చర్చల కోసం ఇరాన్ బృందం ఇస్లామాబాద్ వెళుతుందా లేదా అనే అంశంపై ఆ దేశం నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. ఇరు దేశాల మధ్య కుదిరిన 2 వారాల కాల్పుల విరమణ గడువు బుధవారంతో ముగియనుండగా రెండో విడత శాంతి చర్చలపై సందిగ్ధత నెలకొంది. హర్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్ నౌకను అమెరికా సీజ్ చేయడమే తాజా ఉద్రిక్తతలకు కారణం. మరోవైపు కాల్పుల విరమణ గడువును పొడిగించే అవకాశం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుండబద్దలు కొట్టారు. శాంతి ఒప్పందం కుదరకపోతే ఇరాన్పై భారీ స్థాయిలో బాంబుల వర్షం కురుస్తుందని హెచ్చరించారు. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం ఇస్లామాబాద్ వెళుతుందన్నారు. అటు ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ విరుచుకుపడింది. అమెరికా బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఒప్పందాన్ని లొంగుబాటుగా మార్చాలని ట్రంప్ చూస్తున్నారని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఘర్ గలీబాఫ్ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. గత 2 వారాలుగా యుద్ధభూమిలో తమ కొత్త అస్త్రాలను ప్రదర్శించడానికి సిద్ధమైనట్లు ప్రకటించారు. అమెరికా నౌకాదళ దిగ్బంధనానికి ఛేదించి ఇరాన్కు చెందిన ఒక సూపర్ ట్యాంకర్ విజయవంతంగా స్వదేశీ జలాల్లోకి ప్రవేశించింది. ఇండోనేషియాలోని రియావు ద్వీపకల్పం ద్వారా సుమారు 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురును మరో నౌకకు చేరవేసిన ఈ భారీ నౌక తిరిగి ఇరాన్ చేరుకున్నట్లు ఫార్స్ న్యూస్ వెల్లడించింది. అమెరికా దిగ్బంధనం అమల్లో ఉన్నప్పటికీ మార్చి నెలలో ఇరాన్ నుంచి బయలుదేరిన ఈ నౌక తన లక్ష్యాన్ని పూర్తి చేసుకుని సురక్షితంగా తిరిగి వచ్చింది. ఈ నేపథ్యంలో అమెరికా దిగ్బంధనాన్ని ఛేదిస్తూ తమ నౌక స్వదేశీ జలాల్లోకి రావడం ఒక గొప్ప విజయమని ఇరాన్ మీడియా అభివర్ణించింది. పశ్చిమ దేశాల ఆంక్షలకు తలొగ్గే ప్రసక్తే లేదని, చమురు ఎగుమతులపై వాషింగ్టన్ ఒత్తిడిని తాము సమర్థంగా తిప్పికొడుతున్నామని ఇరాన్ పేర్కొంది. గల్ఫ్ ఆఫ్ ఒమన్ తీరంలో తమ నౌక టౌస్కా నౌకను అమెరికా సీజ్ చేయడంపై ఇరాన్ ఐక్యరాజ్య సమితి, ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్లకు ఫిర్యాదు చేసింది. సముద్ర జలాల్లో తమ నౌకను అమెరికా అడ్డుకోవడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని ఆ ఫిర్యాదులో ఇరాన్ పేర్కొంది. కాల్పుల విరమణ మొదలైనప్పటి నుంచి అగ్రరాజ్యం దుశ్చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది. అమెరికా చేసిన ఈ నేరపూరిత చర్య వల్ల ప్రమాదకర పరిణామాలు ఎదురవుతాయని ఇరాన్ హెచ్చరించింది. తమ నౌక సహా అందులోని సిబ్బంది, కుటుంబ సభ్యులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. నౌకను స్వాధీనం చేసుకునే క్రమంలో అమెరికా దళాలు సిబ్బందిని, వారి కుటుంబాలను తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేశాయని ఇరాన్ వార్తా సంస్థ ఇర్నా వెల్లడించింది. డీలిమిటేషన్ బిల్లు వల్ల దక్షిణాదికి ఎలా నష్టం జరుగుతుందో దానిని అడ్డుకున్న వారే సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాలకు సమానంగా 50% సీట్లు పెంచుతామంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం ఎలా జరుగుతుందో డీఎంకే, కాంగ్రెస్ సమాధానం చెప్పాలని చెన్నైలో డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ప్రస్తుతం కేంద్రం ప్రతిపాదన కంటే మెరుగైన విధానం ఏదైనా ఉంటే చెప్పాలని కోరారు. మహిళా రిజర్వేషన్లను మొదటి నుంచి కాంగ్రెస్ అడ్డుకుంటూనే ఉందని ఆరోపించారు. In Parliament, delimitation bill. What Rahul Gandhi is saying, he defeated the bill. Even Stalin is saying, Tamil Nadu defeated Delhi or Modi. I can't understand the logic. That bill is very clear. After census,
then only delimitation. Even we have to keep in mind, South India population compared to North India is reducing. If you go to 91 census, we should have lost seats. He made it very clear. Every state will have standard, same number. Within the state, on the basis of population, we will readjust. Every state 50% enhancement will be there. Tamil Nadu 39, another 20, that means 59. Andhra Pradesh 25, another 13, 38. UP 80, another 40, 120. Pro rata basing on existing seats, 50% enhancement. Among that, 33% women reservations. What is the injustice for South India or smaller states or northeastern states? Now Congress has to tell, DMK has to tell, what is your victory? You betrayed the women. If you go present census, South India will lose heavily. Now I am asking DMK as to answer this. They are branding me, I am not supporting South India. I am also Dravidian. You have to keep it in mind. అధికారం కోసం ఆస్తుల కోసం వైసీపీ ఎంతకైనా దిగజారుతుందని ఏపీ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. విధ్వంసకర విధానాలు, భయాందోళనలు, హత్యా రాజకీయాలు అనే 3 రెక్కలపైనే వైసీపీ నడుస్తోందన్నారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య నుంచి ఇప్పుడు దస్తగిరి హత్య వరకు చూస్తే వైసీపీ రాజకీయాలు అందరికీ అర్థమవుతాయని తెలిపారు. వివేక హత్యను కప్పిపుచ్చటానికి చేసినట్టే దస్తగిరి హత్యను కప్పిపుచ్చటానికి వైసీపీ ప్రయత్నిస్తోందని పార్థసారథి మండిపడ్డారు. దస్తగిరి హత్య కేసు నిందితులను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆస్తి కోసం, అధికారం కోసం వైసీపీ నాయకులు ఎంతకైనా దిగజారుతారని చెప్పేసి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య దగ్గర నుంచి దస్తగిరి హత్య వరకు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ రోజు దస్తగిరి ఇంట్లో దొరికిన డాక్యుమెంట్స్ కానివ్వండి, అగ్రిమెంట్లు కానివ్వండి, అవన్నీ కూడా 500 కోట్ల వరకు ఉంటాయని చెప్పేసి మరి అక్కడ ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారంటే ఏ మేరకు దోపిడీ చేశారో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను మనం చేస్తాను. ఈ దస్తగిరి అనే వ్యక్తి ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, రవీంద్రనాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారికి అత్యంత సన్నిహితుడు అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు తాడేపల్లి పెద్దలకు కూడా ఈయన చాలా సన్నిహితుడు. ఎందుకంటే వారితో ఉన్న ఫోటోలను చూస్తే ఎంత సన్నిహితులో అర్థమవుతుందని చెప్పి మనం చేస్తామని నేను. ఎవరైతే ప్రధాన నిందితుడిగా, కుట్రదారుడిగా పేర్కొనబడుతున్నాడో వాళ్ళు హత్య జరిగిన 3 గంటల్లోపు ఈ నిత్యానంద రెడ్డి గారి దగ్గరికి వెళ్లి ఆశ్రయం పొందారని చెప్పేసి కూడా ఆధారాలు కూడా లభించాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి అటువంటి వ్యక్తే వెళ్లి అక్కడ పరామర్శిస్తున్నాడంటే ఏమనుకోవాలి? ఆంధ్రప్రదేశ్ విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను లోక్సభ రికార్డుల నుంచి తొలగించేలా చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. విభజన జరిగి 10 ఏళ్లు గడిచినా పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేయడం 2 రాష్ట్రాలకు మంచిది కాదని వివరించారు. ఈ వ్యాఖ్యలు ప్రజల మధ్య విద్వేషాలు రగిలించేలా ఉన్నాయన్నారు. ఎన్డీఏ కూటమిలో సీనియర్ నేతగా చొరవ తీసుకుని మరే ఎంపీ కూడా రాష్ట్ర విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా కట్టడి చేయాలని చంద్రబాబుకి పొన్నం విజ్ఞప్తి చేశారు. విభజన జరిగిన తర్వాత 2 రాష్ట్రాల ప్రజలు సహృద్భావ వాతావరణంలో అన్ని రకాల సంబంధాలను కొనసాగిస్తూ 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నాం. కానీ ఇటీవల జరిగిన అనేక పరిణామాలు విభజనను అవమానపరిచే విధంగా జరుగుతున్నటువంటి వ్యాఖ్యల్లో భారత్ పాకిస్తాన్లతో పోల్చినటువంటి వ్యాఖ్యల్ని రికార్డు నుంచి తొలగించి మరి ఇటువంటి సహృద్భావ వాతావరణం చెడిపోకుండా చూడాలని కోరుతారు. ఎందుకంటే విభజన అనేటువంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జరిగింది. భారతదేశము, పాకిస్తాన్, మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏ రాష్ట్రం భారతదేశము, ఏ రాష్ట్రం పాకిస్తాన్. ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ 2 రాష్ట్రాల ప్రజలకు మంచిది కాదు. కాబట్టి పెద్దలు, సీనియర్ నాయకులు మీరు ఆ వ్యాఖ్యల్ని పార్లమెంట్ రికార్డులను తొలగించే విధంగా చొరవ తీసుకోవాలని నేను గౌరవ ముఖ్యమంత్రిగా మీకు కోరుతా ఉన్నాను. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం వస్తుందని కాంగ్రెస్ బీఆర్ఎస్ భయపడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజలను దగా చేశాయన్న ఆయన ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని కేసీఆర్ కాపాడితే కాళేశ్వరం కేసులో కేసీఆర్ని రేవంత్ కాపాడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తంపై విచారణకు ఇవ్వలేదన్న ఆయన కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందేళ్లపై మాత్రమే దర్యాప్తు చేయాలని కోరారని విమర్శించారు. మరోవైపు బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్కు కాళేశ్వరం ఏటీఎంగా మారిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్న రేవంత్ రెడ్డి కేవలం 9,000 కోట్లు స్కామ్ మాత్రమే జరిగినట్లు సీబీఐకి లేఖ రాశారని వెల్లడించారు. ఈ కుంభకోణంలో బీఆర్ఎస్ నేతలను రేవంత్ రెడ్డే కాపాడుతున్నారన్న బండి సంజయ్ బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని మరోసారి రుజువైందన్నారు. కాళేశ్వరము కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లెక్క మారింది వాస్తవం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఏటీఎం లెక్క మారింది. కాళేశ్వరం సిబిఐకి ఏం లెక్క రాష్ట్రం మేడిగడ్డ, ఇందులో అన్నారం బ్యారేజ్ లో అక్రమాలు జరిగినాయని చెప్పి 9,000 కోట్ల రూపాయలు
స్కామ్ జరిగిందని చెప్పి సిబిఐకి లేఖ రాసినావు. నువ్వు ఎలక్షన్ ముందు చేసినావు 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది అంటున్నావు. మొన్నటిదానికేమో కాళేశ్వరం ఎందుకు వణికినాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, అది గోదావరిలో ఉట్కపోయినట్టు అని చెప్పన్నాడు. ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు తీసుకొని 9,000 కోట్ల స్కామ్ అంటున్నాడు. మిగతా ఏమైనట్టు పైసలు? నువ్వు 1,00,000 కోట్ల స్కామ్ కాళేశ్వరం స్కామ్ జరిగిందని చెప్పాక సిబిఐకి 9,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి లేఖ రాస్తే మేము పిచ్చలమైంది. కాబట్టి 1,00,000 కోట్ల మీద విచారణ జరపడా, 9,000 కోట్ల మీద విచారణ జరపడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. డిమాండ్ల సాధన కోసం ఈ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు ప్రకటించిన టీజేఎస్ఆర్టీసీ కార్మిక సంఘాలను తెలంగాణ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఈ మేరకు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. స్థలం, సమయం చెబుతామని, అందుబాటులో ఉండాలని జేఏసీకి సూచించింది. కాసేపట్లో సచివాలయంలో అన్ని యూనియన్ల నేతలతో సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీ కానుంది. అంతకుముందు సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి ఇచ్చిన సమయం ముగిసిందని, అర్ధరాత్రి నుంచి సమ్మెకు సిద్ధం కావాలని అన్ని డిపోలకు జేఏసీ పిలుపునిచ్చింది. సమ్మెకు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయని జేఏసీ చైర్మన్ వెంకన్న తెలిపారు. టీజేఎస్ఆర్టీసీని హైదరాబాద్లో లేకుండా చేయాలని చూస్తున్నారని వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి అభ్యంతరం లేకుండా తీర్చే అంశం అనేది నెంబర్ 1. కార్మిక సంఘాలను అనుమతించి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్ణయించాలి. నెంబర్ 2, ప్రభుత్వంలో విలీనం అనేది ఇప్పుడు ఏం ఆర్థిక భారం పడదు. అది ఇప్పుడు మాకు ఇచ్చినటువంటి జీతాలనే ప్రభుత్వం జీతాలు ఇస్తుంది కాబట్టి ప్రభుత్వం విలీనం అనేది అది కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా మిగతా చిన్న ఈ తర్వాత ఉద్యోగ భద్రతకు ఎలాంటి ఆర్థిక భారం పడదు. తర్వాత కారుణ్య నియామకాలు ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి వాటిని కూడా రెగ్యులర్ చేయడం వల్ల కూడా పెద్దగా ఆర్థిక భారం లేదు. కాబట్టి ఆర్థిక భారం లేని అంశాలు చాలా ఉన్నాయి. వాటి అన్నిటిని కూడా సామరస్యంగా కూర్చొని పరిష్కారం చేసుకోవచ్చు. ఇంకొకటి 2021 వేతన సవరణ గడువు కూడా అయిపోయి 5 సంవత్సరాలు దాటుతున్నది. అది కూడా ఖచ్చితంగా మరి చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. మరి ఇప్పటి వరకు కూడా చేయకపోతే కూడా అన్యాయం. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు 30% జీతం పెంచి ఈ రోజు మాకు 21% పెంచారు. దాంట్లో మళ్ళీ హెచ్ఆర్ఏ కట్ చేశారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు మాకు 28% జీతం తక్కువ ఉంది. కాబట్టి మేము ఆర్థిక ఇబ్బందులలో కొట్టుమిట్టాడుతున్నది కార్మిక వర్గం. కాబట్టి ఖచ్చితంగా ఆర్థిక అంశాలను కూడా అది పెద్ద భారమేం కాదు. ప్రభుత్వము భారం అని అంటూ మెట్రోను మరి 1000 కోట్ల మెట్రో ఎట్లా విలీనం చేసుకున్నారండి? అంత భారం ఎందుకు మోయాల్సి వచ్చింది? మా ఆర్టీసీకి వచ్చే వరకు ఎందుకు ఆర్థిక భారాలు అని చెప్పేసి మా ఆర్టీసీని మీరు ఇచ్చిన చూస్తున్నారు అనేది మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మే 1 నుంచి నెలాఖరు వరకు ఉద్యోగుల బదిలీలు చేపట్టనున్నట్లు తెలిపింది. అందుకు సంబంధించిన షెడ్యూల్, విధి విధానాలు ప్రకటించింది. ఒకే చోట 3 ఏళ్లు పూర్తయిన వారు బదిలీకి అర్హులని, 4 ఏళ్లు పూర్తయితే తప్పనిసరిగా బదిలీ అని స్పష్టం చేసింది. 2027 మే నెలాఖరులోపు పదవీ విరమణ చేసేవారికి బదిలీల నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొంది. ఒక కేడర్లో 40% మించి బదిలీలు చేయరాదని తెలిపింది. స్పౌస్ కేసులు, త్వరలో రిటైర్ అయ్యే ఉద్యోగులు, దివ్యాంగులు, మానసిక సమస్యలున్న పిల్లల తల్లిదండ్రులు, ఒంటరివారు, మెడికల్ కేసులు, హార్డ్షిప్ ఏరియాల్లో ఎక్కువ కాలం పనిచేసిన వారికి బదిలీలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ముందుగా అన్ని ఖాళీలను ప్రకటించి తర్వాత బదిలీ కోసం ఉద్యోగుల నుంచి గరిష్టంగా 5 ఆప్షన్స్ తీసుకుంటారు. ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ చేపడతారు. అవసరమైతే హార్డ్షిప్ పోస్టులకు లాటరీ విధానం అమలు చేస్తారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి బదిలీలను ఉన్నతాధికారుల పర్యవేక్షణలో చేపట్టనున్నారు. మే 1 నుంచి 7వ తేదీ వరకు ఖాళీలు, బదిలీ అయ్యే ఉద్యోగుల వివరాలు ప్రకటిస్తారు. మే 8 నుంచి 15 వరకు ఐచ్ఛికాలతో దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 16 నుంచి 24 వరకు పరిశీలన, కౌన్సిలింగ్, మెరిట్ జాబితా ప్రకటిస్తారు. మే 25 నుంచి 31 వరకు బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తారు. ఉత్తర్వులు ఇచ్చిన 3 రోజుల్లో రిలీవ్ అయినట్లేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. నల్గొండ జిల్లా దేవరకొండ ఎస్బీఐలో 2,65,00,000 రూపాయలు కొట్టేసిన కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వాడుకలో లేని ఖాతాల నుంచి అదే బ్యాంకులో పనిచేసే అటెండర్ చక్రపాణి ఈ డబ్బులను కొట్టేసినట్లు పోలీసులు వెల్లడించారు. బ్యాంకు అధికారుల ఐడీలతో అటెండర్ చక్రపాణి ఈ దోపిడీ చేసినట్లు తెలిపారు. అటెండర్ చక్రపాణితో పాటు అతనికి సహకరించిన మరో 3 కూడా పోలీసులు పట్టుకున్నారు. చక్రపాణికి సహకరించిన వారిలో సూర్యాపేట ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ రామాంజనేయులు, ఎస్బీఐ రికవరీ ఏజెంట్ రామ్లాల్, ఫోటోగ్రాఫర్ శివ ఉన్నారు. నిందితుల నుంచి 2,42,00,000 రూపాయలను రికవరీ చేశామని పోలీసులు తెలిపారు. అయితే ఇదంతా కూడా బయటకి ఎలా వచ్చింది అంటే, ఒక కస్టమర్ అతని ఆ ఫోన్ నంబర్ చేంజ్ అయిందని చెప్పేసి అతనికి మెయిల్ రావడం జరిగింది. అతను మళ్ళీ బ్రాంచ్ మేనేజర్కి అప్రోచ్ అయ్యి నేను నా ఫోన్ నంబర్ చేంజ్ చేయాలని ఎక్కడ కూడా రిక్వెస్ట్ పెట్టలేదు అని చెప్పి పెట్టగానే బ్రాంచ్ వాళ్ళకు కూడా ఇట్లా చేంజ్ అయిందని చెప్పి తెలవడం జరిగింది. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మా రిక్వెస్ట్ ఏంటంటే, బ్యాంక్స్లలో మీరు అకౌంట్ మెయింటైన్ చేసుకునేటప్పుడు కూడా సేమ్ 2 స్టెప్ ఆథెంటికేషన్ ఉంటే, అంటే ఈమెయిల్ ఐడి, ఒక ఫోన్ నంబర్ 2 ఉంటే ఒకవేళ ఎవరైనా చేంజ్ చేసినా కూడా మీకు ఎంబడే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఆ విధంగా మనం ఈ క్రైమ్ అనేది కూడా మనం అవ్వకుండా చూసుకునే అవకాశం ఉంటుంది.
తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో ధాన్యం నిల్వల విషయంలో 11,000 కోట్ల కుంభకోణం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొంతమేర ధాన్యం రికవరీ చేయించామని తెలిపారు. ఈ వ్యవహారంలో ధాన్యం మిల్లుల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. అయితే ఇంకా 1,000 కోట్ల బకాయిలు ఉన్నాయన్న కోమటిరెడ్డి వాటిని కూడా త్వరలోనే రికవరీ చేస్తామని స్పష్టం చేశారు. నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించిన మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఆకలి తీర్చేందుకే పనిచేస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11,000 కోట్ల స్కామ్ అప్పుడు జరిగింది. ధాన్యం తీసుకుని వాళ్ళు ఇవ్వకుండా చేస్తే మేము వచ్చిన తర్వాత కొన్ని రికవరీ చేయించి ఇక్కడ ఆఫీసర్లు కూడా నల్గొండ జిల్లాలో కూడా క్రిమినల్ కేసులు పెట్టి డైరెక్టర్స్ కానీ దాని ఎండి కానీ అలా అరెస్ట్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తీసుకున్న దానికి గవర్నమెంట్ ప్రజాధనం అది 4,000 కోట్లు నల్గొండ జిల్లానే ఉంది డ్యూ. తప్పకుండా వాళ్ళందరూ కూడా డబ్బులు చెల్లించే విధంగా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న తమ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ సభ్యులు ఆందోళనకు దిగారు. కోఠీలోని డిఎంఈ కార్యాలయం ముందు నిరసనకు దిగిన వారు తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్టు, శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. పండుగలు, జాతీయ ఆర్జిత సెలవులు, బోనస్ చట్టాల అమలు చేయాలని కోరారు. జీవో నెంబర్ 60 ప్రకారం జీతాలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఇవ్వటం లేదని కాంట్రాక్టు ఉద్యోగులు తెలిపారు. ఆ జీవో ప్రకారం తమకు నెలకు 13,600 రూపాయలు రావాల్సి ఉంటే కేవలం 11,000 మాత్రమే ఇస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం పెరిగిన ధరల ప్రకారం కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. సింగపూర్లో ఆంధ్రప్రదేశ్ మంత్రుల పర్యటన కొనసాగుతోంది. సింగపూర్ విదేశీ వ్యవహారాలు, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి గన్ సియో హువాంగ్తో మంత్రులు భేటీ అయ్యారు. సింగపూర్లోని భారత్ హైకమిషనర్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, అనితా అచ్చెన్నాయుడు, సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. భారత్ సింగపూర్ మధ్య ఉన్న దీర్ఘకాలిక స్నేహ సంబంధాలు, ఆర్థిక భాగస్వామ్యం, పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణ, మౌలిక వసతులు, లాజిస్టిక్స్, పునరుత్పాదక శక్తి రంగాల్లో సహకారంపైన చర్చ జరిగింది. స్మార్ట్ సిటీస్, అర్బన్ ప్లానింగ్, వ్యర్థాల నిర్వహణలో సింగపూర్ నైపుణ్య వినియోగం, నైపుణ్య అభివృద్ధి, వృత్తిపరమైన విద్య, శిక్షణ కార్యక్రమాలు, ఫిన్టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో భాగస్వామ్యంపై సమాలోచనలు జరిపారు. ఈ నెల 27 వరకు సింగపూర్లో పర్యటించనున్న మంత్రులు అక్కడి ఆధునిక పరిపాలనా విధానాలు, నగర అభివృద్ధి నమూనాలు, సుస్థిర అభివృద్ధి అంశాలపై అధ్యయనం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని ఏపీ ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ ఉదయం కార్యాలయానికి చేరుకున్న పునేఠాకు ఉద్యోగులు సాదర స్వాగతం పలికారు. పోలీసు గౌరవ వందనం తర్వాత ప్రత్యేక పూజలు చేసిన పునేఠా దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం పండితులు ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం ఏపీ 3వ ఎన్నికల కమిషనర్గా పునేఠా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పునేఠా ఎస్ఈసీగా నియమించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తానని అన్నారు. And I am thankful to the government for giving this opportunity to me to serve the state. I will do my level best to discharge my duties to the best of my ability, and I hope that I'll get the cooperation from all concerned with regards to discharge of my duties. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 18న గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చౌక్లో అంబటి రాంబాబు 12 గంటలు నిరాహార దీక్ష చేశారు. రద్దీ ప్రాంతం అయినందున దీక్ష చేయడానికి వీల్లేదని, ట్రాఫిక్ అంతరాయం కలిగి ప్రజలు ఇబ్బందులు పడతారని పోలీసులు ఆయనకు సూచించారు. అయినా అంబటి రాంబాబు దీక్ష కొనసాగించగా 12 గంటలు కలెక్టరేట్, నగరంపాలెం, కంకరగుట్ట ఫ్లైఓవర్ మార్గాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఇందుకు సంబంధించి అంబటిపై సెక్షన్ 125, 126, క్లాస్ 2, 370, 292, 189, క్లాస్ 2 తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. జనవరి 31న సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి తన నివాసంపై దాడికి సంబంధించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న నిరసన దీక్ష చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది స్థిరమైన వృద్ధి రేటు నమోదు చేస్తుందని ఐక్యరాజ్యసమితి UN నివేదిక అంచనా వేసింది. ఈ ఏడాది భారత ఆర్థిక వృద్ధి రేటు 6.4% ఉంటుందని ఐరాసకు చెందిన ఎకనామిక్ అండ్ సోషల్ సర్వే ఆఫ్ ఆసియా అండ్ ది పసిఫిక్ 2026 నివేదిక వెల్లడించింది. 2027లో 6.6% ఉండవచ్చని అంచనా వేసింది. ఈ ఏడాది ద్రవ్యోల్బణం 4.4%గా, వచ్చే ఏడాది 4.3%గా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. 2025లో భారత ఆర్థిక వ్యవస్థ 7.4% వృద్ధి సాధించినట్టు పేర్కొంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వినియోగం పెరగడం, జీఎస్టీ రేట్ల తగ్గింపు, అమెరికా సుంకాలు అమల్లోకి రాకముందే ఎగుమతులను వేగవంతం చేయడం వంటి నిర్ణయాలు ఈ వృద్ధికి ప్రధాన కారణాలని నివేదిక తెలిపింది. భౌగోళిక రాజకీయ
రాజకీయ అనిశ్చితి ఉన్నప్పటికీ భారత్ దాదాపు $50 బిలియన్ గ్రీన్ఫీల్డ్ పెట్టుబడులను ఆకర్షించి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అగ్రస్థానంలో నిలిచిందని వివరించింది. పర్యావరణ హితమైన ఆర్థిక వ్యవస్థ వైపు మళ్లడంలో భారత్ ముందంజలో ఉందని ఐరాస నివేదిక కొనియాడింది. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ PLI పథకాన్ని ఐరాస ప్రశంసించింది. పహల్గాం ఉగ్రదాడి జరిగి ఏడాది పూర్తయిన వేళ ఆపరేషన్ సింధూర్ పరాక్రమాన్ని గుర్తు చేసుకుంటూ భారత సైన్యం ఉగ్రవాదులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. మానవత్వపు హద్దులు దాటినప్పుడు భారత ప్రతిస్పందన నిర్ణయాత్మకంగా ఉంటుందని ఉద్ఘాటించింది. ఈ మేరకు భారత సైన్యం Xలో పోస్ట్ చేసింది. బాధితులకు న్యాయం జరిగిందని, భారత్ ఐక్యంగా నిలుస్తుందని పేర్కొంది. కొన్ని సరిహద్దులను ఎప్పుడూ దాటకూడదని, భారత్ మర్చిపోదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించింది. గత ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను దారుణంగా కాల్చి చంపారు. అందుకు ప్రతీకారంగా మే 7న భారత సైన్యం ఆపరేషన్ సింధూర్తో ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. దాడికి పాల్పడిన నిందితులు సహా మొత్తం 100కు పైగా ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. పశ్చిమ బెంగాల్లో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ఉద్ఘాటించింది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ CEC జ్ఞానేష్ కుమార్ చెప్పారు. బెంగాల్లోని ఎన్నికల అధికారులతో మాట్లాడిన CEC క్షేత్రస్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హింస, బెదిరింపులు, ప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించాలని తేల్చి చెప్పారు. ప్రధానంగా ఎన్నికల అక్రమాల విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటు ఎంతో విలువైనదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, స్థానిక సంస్థల ప్రతినిధులు గాని ఎవరూ ఎన్నికల ప్రక్రియలో తలదూర్చకూడదని CEC కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కూడా ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యవహరించకూడదన్నారు. రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నటి నుస్రత్ జహాన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ED సమన్లు జారీ చేసింది. రేషన్ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో నుస్రత్కు సమన్లు ఇచ్చిన ED ఏప్రిల్ 22న కోల్కతాలోని సాల్ట్ లేక్లోని జోనల్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే నుస్రత్ ప్రస్తుతం వ్యక్తిగత పర్యటనలో భాగంగా విదేశాల్లో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కోల్కతా కార్యాలయానికి బదులు ఢిల్లీలోని ED ప్రధాన కార్యాలయంలో హాజరయ్యేందుకు అనుమతి కోరినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్కు 2 రోజుల ముందు ఈ సమన్లు రావటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. కరోనా లాక్డౌన్ సమయంలో నుస్రత్ ఎంపీగా ఉన్న ఉత్తర 24 పరగణాల నియోజకవర్గంలోని బసీర్హాట్ సరిహద్దు ప్రాంతాల నుంచి బంగ్లాదేశ్కు గోధుమలు, బియ్యం అక్రమ రవాణా జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో నుస్రత్ పాత్ర ఉందని ఆరోపణలపై ED సమన్లు జారీ చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్లను చైతన్యపరిచేందుకు ఎన్నికల అధికారులు వినూత్న మార్గాలను ఎంచుకుంటున్నారు. దిండిగల్లో పండ్లు, కూరగాయలను ఉపయోగించి చేపట్టిన ఓటరు అవగాహన కార్యక్రమం స్థానికులను ఆకట్టుకుంటోంది. ఓటర్లకు పోలింగ్ రోజును గుర్తు చేసేలా పుచ్చకాయలు, కర్బూజాలపై ఎన్నికల తేదీని పెయింటింగ్ చేసి ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా దిండు పేరుతో రూపొందించిన మస్కట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాదాపు 32 కిలోల బరువున్న ఈ మస్కట్ను రకరకాల పండ్లు, కూరగాయలతో తయారు చేశారు. అంతరించిపోతున్న మూగజీవాల పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఈ మస్కట్ను ఎంచుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. తమిళనాడు అసెంబ్లీకి ఎల్లుండి ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్నాథ్ ఆలయ ద్వారాలు భక్తుల దర్శనార్థం రేపు మళ్లీ తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయం అందంగా ముస్తాబవుతోంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన సుమారు 51 క్వింటాళ్ల పూలతో కేదార్నాథ్ ప్రధాన ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరిస్తున్నారు. ఆలయ ద్వారాలు తెరవటానికి ముందే అక్కడికి చేరుకున్న కొందరు భక్తులు అధికారులు చేస్తున్న ఏర్పాట్లలో చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా కురుస్తున్న మంచుతో కేదార్ నగరి శ్వేతవర్ణంలో మెరిసిపోతూ ఉండగా దానికి రంగురంగుల పూల అలంకరణ తోడై ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. 6 నెలలు మూసి ఉన్న ఈ పవిత్ర క్షేత్రాన్ని రేపు ఉదయం 8 గంటలకు తెరవనున్నారు. మెక్సికోలోని ప్రముఖ చారిత్రక పర్యాటక ప్రాంతం టియోటిహుకాన్ పిరమిడ్ల వద్ద ఓ సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడు. పిరమిడ్ పైకి ఎక్కిన దుండగుడు పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరపగా ఒక కెనడా పౌరుడు మృతి చెందాడు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల అనంతరం నిందితుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
కాల్పుల మూతతో పర్యాటకులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగినట్లు అధికారులు చెప్పారు. క్షతగాతులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఘటనా స్థలం నుంచి ఒక తుపాకీ, కత్తి, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యాంశాలు మరోసారి. అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై ఎడతెగని ఉత్కంఠ. ఇస్లామాబాద్ సమావేశానికి హాజరుపై స్పష్టతనివ్వని టెహరాన్ ప్రతినిధులు. అమెరికా దిగ్బంధనం దాటి స్వదేశానికి చేరిన ఇరాన్ సూపర్ ట్యాంకర్. 20 లక్షల బ్యారెళ్ల చమురును ఇండోనేషియాకు చేర్చిన నౌక. పెహల్గాం ఉగ్రదాడి జరిగి ఏడాది పూర్తయిన వేళ ఉగ్రమూకలకు భారత ఆర్మీ హెచ్చరిక. హద్దులు దాటితే తగిన శిక్ష అనుభవిస్తారని స్పష్టీకరణ. డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాదికి ఎలా నష్టమో చెప్పాలన్న చంద్రబాబు. మహిళా కోటాను కాంగ్రెస్ ఎప్పుడూ అడ్డుకుంటూనే ఉందని ఆరోపణ. అధికారం, ఆస్తుల కోసం వైసీపీ ఎంతకైనా దిగజారుతుందన్న మంత్రి పార్థసారథి. వివేకా నుంచి దస్తగిరి హత్యల వరకు రుజువైందని వ్యాఖ్య. టీజీఎస్ఆర్టీసీలో సమ్మెను విరమింపజేసేందుకు ప్రయత్నాలు. కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించిన సంస్థ యాజమాన్యం. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత. మే 1 నుంచి 31 వరకు సడలింపు. ఒకే చోట 4 ఏళ్లు ఉన్న వారికి స్థానచలనం. నల్గొండ జిల్లా దేవరకొండలోని ఎస్బీఐ శాఖలో భారీ స్కామ్. వాడుకలో లేని ఖాతాల నుంచి 2.65 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన సిబ్బంది అరెస్ట్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.